హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ప్రపంచాన్ని మనం చూసే విధానం మన కళ్ళపైన ఆధారపడి ఉంటుంది. కానీ ఆ లక్షలాది మందికి ఆ ప్రపంచం మస్కగా కనిపిస్తుంది. అద్దాలు, కాంటాక్ట్ లెన్స్ మన జీవితంలో భాగమైపోయాయి. దశాబ్దాలుగా మనము లాసిక్ గురించి విన్నాం, కానీ అందులో ఒక పరిమితి ఉంది. కేవలం అది అద్దాల అవసరం మాత్రమే తగ్గిస్తుంది. కానీ ఇప్పుడు సైన్స్ ఒక ముందడుగు వేసింది. కంటి చూపుని కేవలము సరిదిద్దడం కాదు, రీఇన్వెంట్ చేస్తుంది. 2024లో వచ్చిన వేవ్లెట్ ప్లస్ ఇన్నోవైస్ టెక్నాలజీ ఒక అద్భుతం. ఇది అద్దాల నుండి విముక్తి మాత్రమే కాదు, మానవ కంటికి ప్రకృతి సిద్ధంగా ఉండే పరిమితులను కూడా దాటి ఈగల్ విజన్ ని ఇస్తుంది. ఈ డాక్యుమెంట్ లో మనం చూడబోతున్నాం, ఒక 10 సెకండ్లలో చిన్న లేజర్ లైట్ వల్ల ఒక మనిషి జీవితం ఎలా మార్చబోతుందో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మన కంటి చూపు తగ్గితే మనం ఏం చేస్తాం? సింపుల్ గా ఒక ఆప్టికల్ షాప్ కి వెళ్తాం, లేదా ఒక డాక్టర్ని కలుస్తాం. అక్కడ మనకు కనిపించేవి 2 ఆప్షన్లు, ఒకటి గ్లాసెస్, 2 కాంటాక్ట్ లెన్స్. ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే, మీ కన్ను కాంతిని సరిగ్గా ఫోకస్ చేయకపోతే కంటి ముందు ఒక లెన్స్ పెట్టి ఆ లోపాన్ని సరిచేస్తారు. ఇది కొన్ని వందల ఏళ్లుగా సాగుతున్న పద్ధతి. మనం దీన్ని చాలా నార్మల్గా తీసుకుంటాం. కళ్ళజోడు అనేది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్గా అయిపోయింది. కాంటాక్ట్ లెన్స్ అనేది ఒక కన్వీనియన్స్ అయిపోయింది. మనం ఈ సిస్టమ్ మీద పూర్తిగా డిపెండ్ అయిపోయాం. ఎంతలా అంటే కళ్ళజోడు లేకపోతే ఆ రోజు గడవని పరిస్థితి. ఇలాంటి టెక్ రియాలిటీస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియో ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇప్పుడు అసలు సమస్యలోకి వెళ్దాం. గ్లాసెస్ లేదా లెన్స్ పెట్టుకోవడం వల్ల చూపు వస్తుంది, కానీ అది క్వాలిటీ విజనా? లేదు. ఎందుకంటే గ్లాసెస్ కేవలము సెంటర్లో మాత్రమే క్లారిటీ వస్తాయి. మీరు కళ్ళు పక్కకి తిప్పితే అంచుల వద్ద విజన్ డిస్టార్షన్ ఉంటుంది. ఇక కాంటాక్ట్ లెన్స్ విషయానికి వస్తే ఇవి కంటి మీద డైరెక్ట్గా కూర్చుంటాయి. ఫలితంగా డ్రై ఐస్, కార్నియల్ ఇన్ఫెక్షన్. ప్రతిరోజు వాటిని క్లీన్ చేయాలి, మెయింటైన్ చేయాలి. స్టాటిస్టిక్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. 2015 నాటికి ప్రపంచ జనాభాలో సగం మందికి మయోపియా వస్తుందని అంచనా. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరికి అద్దాలు వాడాల్సిందే. మరో పెద్ద సమస్య నైట్ విజన్. పగులు బాగానే ఉంటుంది, కానీ చీకటి పడగానే అద్దాలు వాడేవారికి నరకం కనిపిస్తుంది. కార్ లైట్లు పెద్ద మచ్చల్లా, హాలోస్లా కనిపిస్తాయి. దీని టెక్నికల్గా హై ఆర్డర్ అబరేషన్ అంటారు. ప్రస్తుతం సిస్టమ్ వీటిని అసలు పట్టించుకోవడం లేదు. కేవలం పవర్ తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి, కానీ కంటి చూపు నాణ్యత మృగ్యం అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి వై కరెంట్ ఫిక్షన్స్ ఆర్ ఫెయిలింగ్. సరే, అద్దాలు వద్దనుకుంటే మనకు అందుబాటులో ఉన్న ఫిక్సెస్ ఏంటి? ట్రెడిషనల్ లేసిక్. ఇది వచ్చి దశాబ్దాలు దాటిపోయింది, కానీ ఇందులో ఉన్న లోపాలు ఏంటో తెలుసా? పాతకాలపు లేసిక్ సర్జరీ కేవలం మీ కంటిపై పొరను మాత్రమే మ్యాప్ చేస్తాయి, కానీ మనిషి కన్ను ఒక ఫింగర్ ప్రింట్ లాంటిది. ప్రతి కంటి ఆకారం, లోపల ఉండే లెన్స్, కంటి పొడవు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. పాత లేజర్లు ఒక స్టాండర్డ్ ప్రొఫైల్తో పనిచేస్తాయి, అంటే అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్. దీనివల్ల చాలా మందికి సర్జరీ తర్వాత కూడా డ్రై ఐస్ సమస్యలు, రాత్రిపూట చూపు మసకబారడం, కొన్నేళ్ల తర్వాత మళ్ళీ పవర్ రావడం జరుగుతుంది. సర్జరీ చేసుకున్నాక కూడా రాత్రిపూట లైట్లు డిస్కో లైట్లా కనిపిస్తే ఆ ట్రీట్మెంట్ ఫెయిల్యూర్ కిందికే వస్తుంది. టెక్నాలజీ స్కేల్ అవ్వలేకపోతుంది, ఎందుకంటే అది మనిషి కంటిలోని అతి సూక్ష్మమైన లోపాలని గుర్తించలేకపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ద ఏఐ సిమ్యులేషన్ అండ్ వర్చువల్ సర్జరీ. నిజమైన సర్జరీ కంటే ముందు ఏఐ తన పని మొదలు పెడుతుంది. ఈ ఐ అవతార్ మోడల్ మీద ఒక ఏఐ వర్చువల్ సర్జరీ రన్ చేస్తుంది. అది ముందు వర్చువల్గా ఇక్కడ లేజర్తో ఇంత టిష్యూ తీస్తే విజన్ ఎలా మారుతుంది, సర్జరీ తర్వాత ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఈ ప్రశ్నలంటికి సమాధానాలను ఏఐ ముందుగానే ఊహిస్తుంది. దీనివల్ల డాక్టర్కి ఒక పర్ఫెక్ట్ రూట్ మ్యాప్ దొరుకుతుంది. ఏ మాత్రము గెస్ వర్క్ లేకుండా ప్రతి మైక్రాన్ లెక్కతో లేజర్ ప్లాన్ ని తయారు చేస్తుంది. పాత పద్ధతిలో సర్జరీ తర్వాత వచ్చే అస్థిరతను ఇది పూర్తిగా నివారిస్తుంది. అసలు ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది? ఈ మొత్తం ప్రాసెస్ 4 ప్రధాన దశల్లో జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ద డిజిటల్ బ్లూ ప్రింట్ మ్యాపింగ్. ఇక్కడే వేవ్లెట్ ప్లస్ ఇన్నోవైస్ తన ప్రతాపం చూపిస్తుంది. ఇది కేవలం ఒక లేజర్ మిషన్ కాదు, ఇది ఒక ఏఐ డ్రివెన్ ఆప్టికల్ ఆర్కిటెక్చర్. దీని వెనక ఉన్న ప్రధాన టెక్నాలజీ రే ట్రేసింగ్. ఒక స్పెషల్ స్కానర్ మీ కంటిలో 2000 కంటే ఎక్కువ లైట్ బీమ్స్ ని పంపుతుంది. ఇవి కార్నియా నుండి లెన్స్ వరకు వెళ్ళి రెటినాను తాకి తిరిగి వస్తాయి. ఈ ప్రాసెస్ లో మీ కంటి యొక్క పూర్తి ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ ని తయారు చేస్తుంది. దీని ద్వారా డాక్టర్లు ఒక ఐ అవతార్ని సృష్టిస్తారు. అంటే మీ కంటి యొక్క డిజిటల్ 3D ట్విన్ ని అన్నమాట. మీ కన్ను వెలుతురుని ఎలా బెండ్ చేస్తుంది, ఎక్కడ లోపాలు ఉన్నాయి,
అనేది ఈ ఏఐ మోడల్ సెకండ్లలో విశ్లేషిస్తుంది. ఇది సాధారణ లాసిక్ కంటే 10 రెట్లు ఎక్కువగా ఖచ్చితత్వంతో కూడిన మ్యాపింగ్. అసలు ఎందుకు ముఖ్యం? పాత పద్ధతిలో కేవలము కంటి పై పొరని చూసేవారు, కానీ అందులో కంటి పొడవు, లోపలున్న లెన్స్ స్థితిని కూడా ఏఐ లెక్కిస్తుంది. ప్రతి మనిషి కన్ను ఒక ఫింగర్ ప్రింట్ లాగా యూనిక్ అని గుర్తిస్తుంది. స్టేజ్ 2 ఏఐ వర్చువల్ సర్జరీ. నిజమైన సర్జరీ మొదలవ్వడానికి ముందే మీ 3D మోడల్ మీద వేల రకాల లేజర్ కాంబినేషన్లు టెస్ట్ చేస్తుంది. ఏ యాంగిల్లో ఎంత టిష్యూ తీస్తే ఆ పేషెంట్కి క్లియర్ విజన్ వస్తుంది అని ముందే ప్లాన్ చేస్తుంది. సర్జరీ తర్వాత కన్ను ఎలా ఫీల్ అవుతుందో కూడా ముందే ఊహిస్తుంది. నెక్స్ట్ స్టేజ్ 3 ద లేజర్ ప్రొసీజర్. థియేటర్లో వెళ్ళాక జరిగే అసలైన ప్రక్రియ ఇదే. ముందుగా నంబింగ్. కంటిలో మత్తు డ్రాప్ వేస్తారు. మీరు కళ్ళు తెరిచి ఉన్నా మీకు నొప్పి అసలు తెలియదు. నెక్స్ట్ ఫ్లాప్ క్రియేషన్. ఫెమ్టోసెకండ్ లేజర్ అనే ఇంకొక లేజర్ సహాయంతో కార్నియా మీద ఒక పచ్చటి పొరను పక్కకు తీస్తారు. ఇది కేవలం 2 సెకండ్ల పని. నెక్స్ట్ ద మాస్టర్ స్ట్రోక్ ఎక్సైమర్ లేజర్. ఇప్పుడు X500 లేజర్ రంగంలోకి దిగుతుంది. ఇది సెకండ్కి 500 సార్లు పల్స్ని ఇస్తుంది. ఏఏ పంపిన మ్యాప్ ప్రకారము ఇది మీ కార్నియాలోని కణజాలాన్ని అత్యంత ఖచ్చితత్వంతో కరిగిస్తుంది. అంటే ఇక్కడ వేడి లేజర్ కాదు, అది కోల్డ్ లేజర్ని పంపుతుంది. దీనివల్ల కంటికి కాలిన గాయాలు అవ్వవు. నెక్స్ట్ ఇందులో ఐ ట్రాకింగ్ ఉంటుంది. ఒకవేళ మీరు సర్జరీ సమయంలో కంటిని కదిలించినా ఈ లేజరు మీ కంటిని ఫాలో అవుతుంది. ఒకవేళ మీరు మరీ ఎక్కువగా కదిలిస్తే లేజర్ ఆగిపోతుంది. సో పొరపాట్లు జరిగే ఛాన్స్ ఉండదు. నెక్స్ట్ స్టేజ్ 4 క్లోజింగ్. లేజర్ పని అయిపోగానే పక్కకు తీసిన ఫ్లాప్ను మళ్ళీ యథాస్థానంలో ఉంచుతారు. దీనికి కుట్లు వేయాల్సిన అవసరం లేదు, అది తనంత తానుగానే అంటుకుపోతుంది. నెక్స్ట్ వచ్చేసి రికవరీ అండ్ బెనిఫిట్. సర్జరీ తర్వాత రికవరీ ఊహించినంత వేగంగా ఉంటుంది. ఫస్ట్ 24 అవర్స్లో కొంచెం మసకగా ఉన్న మరుసటి రోజు ఉదయానికే 95% మందికి 20/20 విజన్ వచ్చేస్తుంది. సూపర్ న్యాచురల్ విజన్తో చాలా మందికి 20/15 లేదా 6/5 విజన్ వస్తుంది. దీన్నే ఈగల్ విజన్ అంటారు. అంటే ప్రకృతి ఇచ్చిన దానికంటే మెరుగైన చూపు. గ్లాసెస్కి శాశ్వతంగా బై బై చెప్పవచ్చు. నైట్ డ్రైవింగ్లో హాలో సమస్య 80% తగ్గుతాయి. కాంప్లెక్స్ కేసులు ఉంటే 12D వరకు ఉన్నవారికి కూడా ఇది ఒక వరప్రసాదం అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఈ టెక్నాలజీ వల్ల ప్రోస్ ఏంటంటే వేవ్ లైట్ ప్లస్ ఇన్నోవైస్ ప్రస్తుతానికి లేజర్ విజన్ కరెక్షన్తో గోల్డ్ స్టాండర్డ్గా పరిగణించబడుతుంది. ఈ సూపర్ విజన్ వల్ల కేవలము అద్దాలు తీయడమే కాదు, చాలామందికి 20/20 కంటే మెరుగైన చూపు లభిస్తుంది. దీనివల్ల దృష్టిలో షార్ప్నెస్ పెరుగుతుంది. ఇక నైట్ విజన్కి వస్తే పాత లేసిక్ పద్ధతిలో రాత్రిపూట వచ్చే హాలోస్, గ్లేర్ సమస్యలను ఈ రే ట్రాన్సింగ్ టెక్నాలజీ దాదాపు 80% తగ్గిస్తుంది. ప్రతి కన్ను ఒక ఫింగర్ ప్రింట్ లాగా ప్రత్యేకం. ఈ టెక్నాలజీ మీ కంటి యొక్క 3D ఐ అవతార్ మోడల్ని రూపొందించి కేవలం మీకోసం మాత్రమే ఒక ట్రీట్మెంట్ ప్లాన్ని తయారు చేస్తుంది. కంటిలో భవిష్యత్తులో వచ్చే మార్పులను కూడా ఏ అంచనా వేస్తుంది. కాబట్టి నంబర్ మళ్ళీ వచ్చే అవకాశం చాలా తక్కువ. వేగవంతమైన రికవరీ. సర్జరీ జరిగిన 24 అవర్స్లోనే సాధారణంగా పనులు చేసుకోవచ్చు. కంటిలో తక్కువ స్ట్రెస్ని కలిగించే 10 సెకండ్లలో లేజర్ ప్రక్రియ ఇదే. నెక్స్ట్ ఈ టెక్నాలజీ వల్ల రిస్క్లు ఏంటంటే ఇన్నో ఐస్లో చాలా తక్కువ ఉన్నప్పటికీ వీటిని తెలుసుకోవడం ముఖ్యం. డ్రై ఐస్. సర్జరీ తర్వాత కొన్ని నెలల పాటు కళ్ళు పొడిబారినట్లు అనిపించవచ్చు. దీనికోసం డాక్టర్లు సూచించే లూబ్రికేటెడ్ డ్రాప్స్ వాడవలసి ఉంటుంది. కాస్ట్. సాధారణంగా లేసిక్ లేదా కాంటూర్ విజన్ కంటే ఈ టెక్నాలజీ ఖరీదైనది. ఎందుకంటే ఇందులో వాడే సాఫ్ట్వేర్ మరియు ఏఐ అల్గారిథమ్స్ చాలా అధునాతమైనవి. నెక్స్ట్ తాత్కాలిక సెన్సిటివిటీ. సర్జరీ తర్వాత మొదటి కొన్ని రోజులు కాంతిని చూడడం కొంచెం ఇబ్బందిగా ఉండవచ్చు. కంటి లోపల ఇతర తీవ్రమైన సమస్యలు ఉన్నవారికి లేదా కార్నియా చాలా సన్నగా ఉన్నవారికి ఇది సిఫార్సు చేయబడదు. నెక్స్ట్ ఈ ట్రీట్మెంట్కి ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండాలంటే ఈ సర్జరీ చేయించుకోవడానికి మీరు ఈ క్రింద అర్హతలను కలిగి ఉండాలి. వయసు కనీసం 18 ఇయర్స్ నుండి ఉండాలి. 21 ఇయర్స్ దాటితే ఇంకా మంచిది, ఎందుకంటే అప్పటికి కంటి పవరు స్థిరపడుతుంది. గత 1 సంవత్సరం నుండి మీ అద్దాల నంబరు మారకుండా స్థిరంగా ఉండాలి. నెక్స్ట్ మయోపియా పరిమితి. సాధారణంగా 12.00D వరకు ఉన్న
మయోపియా ఉన్నవారు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఆరోగ్యము, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు కంట్రోల్లో ఉండాలి మరియు కంటి ఇన్ఫెక్షన్లు ఉండకూడదు. నెక్స్ట్, కార్నియా థిక్నెస్. సర్జరీ ముందు చేసే పాక్మెట్రీ టెస్టుల్లో మీ కార్నియా తగినంత మందంగా ఉండాలి. చివరిగా మీరు సర్జరీకి అర్హులో కాదో తెలుసుకోవడానికి డాక్టర్లు ప్రీ సర్జరీ వర్కప్ చేస్తారు. ఇందులో టోపోగ్రఫీ, రే ట్రేసింగ్ మ్యాపింగ్ మరియు డ్రై ఐ టెస్టింగ్లు ఉంటాయి. ఈ రిపోర్ట్లు పాజిటివ్గా వస్తేనే మీరు వేవ్ లైట్ మ్యాప్ ఇన్నో ఐస్ వైపు వెళ్ళవచ్చు. ఫ్రెండ్స్, మీలాగే నేను కూడా అద్దాల బాధితున్నే. ఈ గ్లాసెస్ నుండి ఫ్రీడమ్ కావాలని నేను చేసిన లోతైన రీసెర్చ్లోనే ఈ అద్భుతమైన టెక్నాలజీ గురించి తెలిసింది. నా కంటి కోసము నేను ఎంతైతే బెస్ట్ సర్జరీ కావాలనుకుంటున్నానో నా టెక్ ఫ్యామిలీకి కూడా అదే బెస్ట్ ఇన్ఫర్మేషన్ని ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను. త్వరలోనే నేను కూడా ఈ ఇన్నోవేషన్ ఐ సర్జరీ ప్లాన్ చేస్తున్నాను. ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీతో పంచుకుంటాను. ద లాస్ట్ వన్, కన్క్లూజన్. చూసారుగా టెక్నాలజీ మనల్ని ఎక్కడికి తీసుకుపోతుందో. నిన్నటి వరకు మంచి చూపు అనుకున్నది నేడు పర్ఫెక్ట్ విజన్గా మారింది. వేవ్లెట్ ప్లస్ ఇన్నోవైస్ కేవలం ఒక మెడికల్ ప్రొసీజర్ మాత్రమే కాదు, ఇది ఒక కొత్త జీవితం. చూపు సరిగ్గా లేక కాన్ఫిడెన్స్ కోల్పోయిన వారికి, క్రీడాకారులకు, పైలట్లకు ఇది ఒక గేమ్ చేంజర్. కానీ గుర్తుంచుకోండి, ఏ సర్జరీ అయినా సరే మంచి డాక్టర్ మరియు సరైన క్లినిక్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. మీ కళ్ళు ముఖ్యమైనవి, వాటికి బెస్ట్ టెక్నాలజీని అందించడం మీ బాధ్యత. భవిష్యత్తు కళ్ళతో చూసేది కాదు, ఆ కళ్ళనే భవిష్యత్తుగా మార్చుకునే టెక్నాలజీ ఇది. ద విజన్ రివల్యూషన్ ఇప్పుడే మొదలైంది. ఈ టెక్నాలజీ గురించి ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.